చూసావా అన్నయ్య, లవ్ అనేది రావడంతో మావయ్య కూడా ఆలోచనలో పడ్డాడుగా. ఊరుకోరా, లవ్కి బదులుగా కొంచెం లైఫ్ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది. తను లవ్వే లైఫ్ అనుకుని ఉంటాడు, అందుకే బలాదురుగా తిరుగుతున్నాడు. అలా అనకన్నయ్య, నీకేం తెలీదు. ఒక కుర్రాడు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు అనుకో, ఇక లోకంలో ఎవడేం చెప్పినా వినిపించుకోడు. అదిగో అక్కడ నుంచున్నాడే వాడిలాగా. వీడు ఒక లవ్ ఫీలరే. వీడు లవ్ చేసిన అమ్మాయి వాళ్ళన్న ఎందుకురా నా చెల్లెల్ని లవ్ చేస్తున్నావని మొదట కాండ్రించి ఉమ్మేశాడు, తర్వాత కొట్టాడు, నిన్న చెయ్యి విరగొట్టేశాడు. నిన్న చెయ్యి విరగొట్టినా మళ్ళీ ఈ రోజు వచ్చి నుంచున్నాడంటే ఆ పిల్ల అంత అందంగా ఉంటదా? అదిగో ఆ పిల్లే వచ్చింది, నువ్వే చూడు. డిస్టర్బ్ చేయకు తల్లి, అన్నీ ఇప్పుడు ఫుల్ లవ్ మూడ్ లో ఉన్నాడు. ఏంటి లవ్వా? ఏంటన్నయ్య ఇదంతా? నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? రేయ్ చెప్పరా. అదేం లేదమ్మా, ఒకరోజు నీ పెళ్లి గీతకి ఇచ్చొద్దామని గుడికెళ్ళాం. అది విషయం. వంకరగా వెళ్తున్న గీతని అన్న చేతిని పట్టుకుని, గమనించాల్సిన విషయం, చెయ్యి పట్టుకుని సరిచేసింది అనుకుంటే అన్న సరెండర్ అయిపోయాడు. ఏంటన్నయ్య ఇంత జరిగింది? నాకు చెప్పనే లేదు కదూ. అదేం లేదురా, ఆ పిల్ల చెయ్యి పట్టుకోవడానికి కారణం చెప్పింది చూడు. మనం కోరింది జరుగుతుందో లేదో, కానీ కోరుకోవడం సరిగ్గా ఉండాలిగా. ఆ మ్యాటరేరా అన్నయ్యకి సూపర్ గా నచ్చింది. ఆ అమ్మాయి దొరికితే బాగుంటుందని మనసు చెప్తోంది, కానీ మన మనసు చెప్తే సరిపోతుందా? ఆ పిల్ల మనసులో ఏముందో తెలుసుకోవాలిగా, అందుకేరా నీతో చెప్పలేదు. అదే కాకుండా ఈ లవ్ అనేది నేను ఊహించుకోవడానికి బాగుంటుంది, కానీ వాస్తవానికి అవన్నీ జరుగుతాయి. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? ఊళ్ళో ఎవడెవడో లవ్ చేస్తున్నాడు, నువ్వెందుకు చేయకూడదు? నువ్వు చేస్తావు, మనం చేయిస్తున్నావు. అవును, కొద్దిసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది, పిల్లల్ని అక్కడికి తీసుకురావాలి. సరే, ఆడిటోరియంకి రమ్మని స్టూడెంట్స్ అందరికీ చెప్పండి. స్టూడెంట్స్ అక్కడికే తీసుకురావాలి. ఏమిటయ్యా ఇక్కడ మళ్ళీ కంటే ఏంటి విషయం? వాళ్ళ బావ పిలుస్తున్నాడు, ఏదో ముఖ్యమైన విషయం అంటే వెంటనే తీసుకురమ్మన్నారు. సరే మల్లిక, వెళ్ళి మాట్లాడి త్వరగా రా, చాలా పనులు. అవునండి, మాకు చాలా పనులున్నాయి, త్వరగా వచ్చేయండి. అన్నయ్య, మనం చెప్పిన దానికి వదిన కొంచెం కోపంగానే వస్తుంది, నిన్ను చూడగానే కూల్ అవుతుంది. ఏంటన్నయ్య మరీ పప్పు శుద్ధలా నుంచున్నావు? నడుము మీద చేపట్టి గంభీరంగా నుంచో, కొంచెం నవ్వవా? అందంగా నవ్వన్నయ్య. సరే, నేను అక్కడి నుంచి ఉంటాను, ఓకేనా? రాజా. మా బావ ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నాడు మీ బావ, వెళ్ళి అడగండి. ఆయనే చెప్పాడు, నన్ను వదిలేయండి, నాకేం తెలీదు. అయ్యో, ఏంటి కోపంగా వస్తుంది? హలో, మీరే బావని చెప్పి రమ్మన్నారా? అది ఆ రోజు గుళ్ళో అయితే ఏంటి లవ్వా? అవునని చెప్పు, అవునని చెప్పన్నయ్యా. అక్కడేం చూస్తున్నారు? మా అన్నయ్య గురించి మీకు తెలీదు, ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే. అవును, వదిన ఇప్పుడేముందని నువ్వు అలా బొంగమొత్తు పెట్టావు? నీ లవ్ని వాళ్ళ అన్నయ్యకి పద్ధతిగా చెప్పండి అంది, నువ్వేంటి తను కోపంగా చెప్పిందనుకున్నావా? అలా చెప్పలేదు. వదిన ఏ విషయమైనా వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా చేయకూడదు అనుకుంటోంది. నా టైపు. మనం వాళ్ళ అన్నయ్యతో డైరెక్ట్ గా మాట్లాడదాం. తింటావా? నువ్వు తినవులే. మీరిద్దరూ ఇలా తింటూ ఉంటే నేను వెళ్ళి చెప్పనురా.
నేనుండగా ఎందుకన్నా దిగులు పడతావా? అందుకోసమే ఒక లవ్ బర్డ్ రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్ళు